హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మోమెంట్స్ అండ్ క్రేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే కూర పనసకాయని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలని చెప్పి. సో, నేనైతే మార్కెట్ నుంచి ఒక హాఫ్ కేజీ పనసకాయ అయితే తీసుకున్నానండి. సో, ఫస్ట్ కాయకున్న ముచ్చుకు కట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకుంచుకోవాలండి. తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. సో, నేను మార్కెట్ నుంచి తేగానే దాని ముచ్చుకు కట్ చేసి పక్కకుంచుకున్నాను. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి పనసకాయలో ఉన్న ఆ జిగురు, పాలొస్తాయి కదండీ! అవన్నీ పోతాయి. సో, మనకి కట్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది. చూడండి, మనం పనసకాయ కట్ చేసేటప్పుడు ఫుల్‌గా ఆయిల్ రాసుకోవాలండి చేతికి. అంటే మనం వంట చేసే నూనె ఉంటుంది కదా! సో, ఆ ఆయిల్‌ని బాగా చేతికి అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ఏ నైఫ్‌తో అయితే కట్ చేస్తామో ఆ నైఫ్‌కి కూడా ఆయిల్ బాగా అప్లై చేయాలండి. మెయిన్ ఇంపార్టెంట్, నైఫ్ బాగా షార్ప్‌గా ఉండాలి. సో, నైఫ్ షార్ప్‌గా ఉంటేనే మనకి ఈజీగా కట్ అవుతుంది. మనకి షార్ప్‌నెస్ లేకపోతే అసలు పనసకాయ కట్ చేయలేమండి మనం. సో, దానికి మనం కట్ చేసుకుంటున్నాం చూడండి. పైన లేయర్ మాత్రమే తీసుకోవాలి. కంప్లీట్‌గా చెక్కేయకూడదండి. సో, పైన మనకి ముల్లులు ముల్లులుగా ఉన్నది మాత్రమే చెక్కుకోవాలండి. అలా చెక్కుకుంటున్న దగ్గర కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఉండండి. ఎందుకంటే అక్కడ పాలు కారుతా ఉంటాయి కదా! సో, ఆయిల్ రాయగానే మనకి ఆ పాలు కారడం కూడా ఆగుతుంది. సో, మనకి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతా గనక పనసకాయని కట్ చేస్తే మనం ఇంట్లోనే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. సో, బయట కట్ చేయాలి, ఒకళ్ళు కట్ చేస్తే గానీ మనం కుక్ చేసుకోలేము అని అనుకోనవసరం లేదు. సో, ఈజీగా మనమే ఇంట్లో కట్ చేసేసుకోవచ్చండి. సో, పనస పొట్టు కూడా ఇంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో అయితే నేను జస్ట్ పనస ముక్కలు మాత్రమే చూపిస్తున్నానండి. సో, ఎవరికైనా కావాలనుకుంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా పనస పొట్టు కూడా ఎలా కట్ చేసుకోవాలో వీడియో చేస్తాను. సో, పనసకాయని అది చెక్కేటప్పుడు చాలా గట్టిగా పట్టుకోవాలండి. ఎందుకంటే చేతికి ఆయిల్ ఉంటుంది కదా! జారిపోతుంది. సో, మనం కింద ఏదైనా న్యూస్ పేపర్ వేసుకొని దానిపైన కట్ చేసుకుంటే బెటరు. ఏమన్నా కొంచెం జిగురు గానీ ఏదైనా అయినా మళ్ళీ అది పోదు. సో, మనకి అలా పోవట్లేదు అనిపిస్తే గనక దాని మీద లైట్‌గా ఆయిల్ అప్లై చేసి ఏదైనా క్లాత్ పెట్టి తుడవండి. నీట్‌గా వచ్చేస్తుంది. సో, ఫైనల్‌గా పైన పొట్టంతా చెక్కేసుకున్నాం కదండీ! చెక్కుకున్న తర్వాత మనం మళ్ళీ నైఫ్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, పనసకాయ లోపల అస్సలు సీడ్స్ అన్నవి లేవు. సో, మనం కూర వండుకునే పనసకాయలో ఈ సీడ్స్ అన్నవి ఉండకూడదండి. సో, సీడ్స్ ఉంటే కూర బాగోదు. మనకి ఇలా లేతగా ఉండాలి పనసకాయి. ఇలా లేతగా ఉన్న కాయనే వండుకోవాలి. ఇలా లేతగా ఉంటేనే మనకి కూర టేస్ట్ ఉంటుందండి. సో, ఈ పనసకాయతో కూర చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ కూడా చేసుకోవచ్చండి. సో, గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి పనసకాయ జీడిపప్పు కూర. అద్దిరిపోతుందసలా. సో, అది కాకుండా ఈ పనసకాయ బిర్యానీ అని, పనసపొట్టు కూర అని చాలా రకాలైతే చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. కాకపోతే పనసకాయ మనకి ఇలా లేతగా ఉండాలి ముక్కలు. ముదిరిపోతే అసలు బాగోదు. సో, నేను తీసుకునేది కూరకి కాబట్టి కూరైనా, బిర్యానీకైనా మనం ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి. సో, మనం కట్ చేసుకున్న వెంటనే అలా వదిలేయకూడదు. కొంచెం పసుపు, ఆయిల్ వేసి ముక్కలకి పట్టియాలండి. అప్పుడే మనకి ముక్కలు నల్లగా అవ్వకుండా మంచిగా ఉంటాయి మనం కూర వండుకునే టైంకి. సో, నేనివి కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటానండి. నాకెప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ వండుకోవడానికి వీలుగా. సో, అలా ఉండాలంటే మనం కంపల్సరీ కొంచెం ఆయిలు, పసుపు వేసి బాగా ముక్కలకి పట్టించి అప్పుడు ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి దాదాపు 2 వీక్స్ వరకు నిలవుంటాయండి. సో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే మనం తీసి కూర గానీ, బిర్యానీ గానీ చేసుకోవచ్చు. సో, చూడండి పనసకాయ ఎంత ఫ్రెష్‌గా ఉందో. సో, ఈ పనసకాయ ఇంతే ఫ్రెష్‌గా ఉండాలంటే మనకి ముక్కన్నది మెత్తబడకుండా గట్టిగా ఉండాలి. అలాగే ఉండాలనుకుంటే కంపల్సరీ దానికి పసుపు పట్టించి నూనె వేయాలండి. ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ముక్కలకి పట్టేటట్టు. సో, ఫైనల్‌గా చాలా ఈజీగా, సింపుల్‌గా మనం పనసకాయనైతే కట్ చేసేసుకున్నాం కదండీ! సో, ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ జిప్‌లాక్ కవర్‌లో ఏసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే దాదాపు మనకి 2 వారాల వరకు నిలవుంటుందండి. సో, మనం అలా ఒకేసారి కాకపోయినా 2 టైమ్స్ కింద కర్రీ వండుకోవచ్చు. లేదంటే బిర్యానీ అన్నా చేసుకోవచ్చు. సో, చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంటి దగ్గర చాలా ఈజీ ప్రాసెస్‌లో మనం పనసకాయని కట్ చేసుకోవచ్చు.
సో నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.